ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హ్యావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంతకింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏం సెల్టాస్ రా? ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30,00,000 డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాం, ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఎస్ఆర్ సార్ మాట్లాడలే, ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిండ్రు, తయారు చేసిండ్రు. పడుకున్నారా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు, బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నా మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా? వెస్టీజ్ థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోడి కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకేం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. అని చేత ఎందుకులా మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీనమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి. 20-25 lakhs 2 రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవటం వల్ల ఒక 20-25 లక్షల అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్లకు వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ నియర్లీ 1,60,00,000. ఈ ఇయర్ 1,50,00,000 ఎంఎస్ఆర్ ఇన్కమ్. ఇరవై 25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్నా. నియర్లీ 1 కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్, చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు 1,35,00,000 రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా? రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు వింటుంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అది వీడు ముఖం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వాళ్ళకి కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లు అడగండి, వస్తుందా రాదా కారు అని. కారు కాదు, విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా, అధికార పార్టీ కండువా కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టికెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి,
పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్. ఎస్టీజీ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు ఇది. ఎస్ఆర్లో ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇది ఒక ప్రజాసేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం. పేదరికం మీద ఈ పోరాటం ఉంది. ఎస్ఆర్లో ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం. వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం.